హాయ్ ఫ్రెండ్స్, ఎవరు నేను మిరాజ్ మాట్లాడుతున్నా. బట్ ఇవాటి విషయం ఏంటంటే మొబైల్స్ అయితే మనం పర్చేస్ చేసామన్నమాట. కొత్త మొబైల్స్ అనమాట. ఐక్యూ అనమాట. మొబైల్ వచ్చేసి ఐక్యూ. బట్ ఇదైతే మనకు 26,000 రూపీస్ అయిందనమాట. నేనైతే నెట్ క్యాష్లో తీసుకోలేదు. బట్ నేను తీసుకున్నది వచ్చేసి లోన్లో తీసుకున్నాను అనమాట. 5,200 రూపీస్ కట్టేశాను. బట్ 6 మంత్స్ పెండింగ్ వేసుకున్నాను. మంత్లీ 2,400 రూపీస్ మంత్లీ కట్టాలన్నమాట. 6 మంత్స్ వేసుకున్నా. బట్ ఇక్కడ ప్రోడక్ట్ మీద నేమైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ ప్రోడక్ట్ది ఇదనమాట రేట్ వచ్చేసి ఇక్కడ. బట్ మనం తక్కువలో అడగాలి. నెట్ అయితే మనం నెట్ క్యాష్ ఇచ్చేటట్టయితే ఖచ్చితంగా నేను నా నుంచి సజెస్ట్ చేసేది మీకు, ఎందుకంటే 21,000 22,000 దీనికి మించి ఎక్కువగా వెళ్ళకండి దయచేసి ఎవరైనా తీసుకుంటే. బట్ నాకు కెమెరా కోసం నేను కెమెరా తీసుకోలేక, బట్ అప్పుడప్పుడు నేను ఎమర్జెన్సీ వీడియోస్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను కెమెరా కోసమే తీసుకున్నాను అనమాట. మొబైల్స్ అనేది మాత్రం ఖచ్చితంగా అయితే నాకైతే పర్లేదు. బట్ దీంట్లో వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి బాగానే ఇచ్చాడు. మొబైల్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇక చూడరు మొబైల్స్ అయితే నేను ఓపెన్ చేసేసాను. మనకు ఒక ఛార్జింగ్ 95 వాట్ ఛార్జింగ్ ఇది ఇచ్చాడు. బట్ ఇదైతే యూఎస్బి కేబుల్. ఇప్పుడు పర్లేదు, బాగానే ఇచ్చాడు రెండు. బట్ మొబైల్ అయితే చూసేద్దాం. నేనైతే సిల్వర్ తీసుకున్నా. యాక్చువల్లీ సిల్వర్ అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే సిల్వర్ తీసుకున్నా. పర్లేదు. ఇదిగో చూడు, కెమెరా బయట వచ్చేసి 50 మెగాపిక్సెల్. బట్ 4K 80Kలోనూ మనం క్రెడిటర్లో వీడియో ఎడిటర్లో అయితే 8Kలో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. బట్ పర్లేదు, నాకైతే హై క్వాలిటీగానే అనిపించింది. కెమెరా కోసమే తీసుకున్నాను కదా, పర్లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రోడక్ట్ అయితే హై క్వాలిటీగా ఉంది. కెమెరా కోసం తీసుకున్నా అన్నా కదా. బట్ ఇందులో చూపిస్తా చూడు మీ ముందే ఎడిట్ చేస్తా. బట్ ఇది కూడా ఆ మొబైల్లో కలిపేస్తాను రికార్డింగ్ వచ్చేసి. ఇదిగో మనకు వచ్చేసి ఈ బాక్స్ మీద అనేది అన్నీ ఇచ్చినాడు. బట్ ఈ మొబైల్స్లోనైతే SD కార్డు సాకెట్ లేదు. ఖచ్చితంగా నాకు మెమరీ కార్డు ఇంపోర్ట్ చేయాలన్నా SD కార్డు అనుకుంటే ఖచ్చితంగా దీంట్లో సాకెట్ లేదు, ఇన్స్టాల్ చేయలేరు. తప్పకుండా ఇది కూడా మీరు గమనించండి. బట్ తీసుకున్న తర్వాత మీరు బాధపడకూడదు. నాకైతే ఓకే, 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. బట్ 8GB ప్లస్ 8GB 16GB వరకు పవర్ కన్సంప్షన్ చేస్తుంది. పర్లేదు, నాకైతే ఓకే. మరి మీకు ఎలా అనిపించిందో